హాయ్ అండి. నేను మీ రత్నముల్ల. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు చూపించబోతున్నానండి ఎలా చేయాలనేది. నేను అంజీరా తీసుకున్నానండి కొంచెం. అలాగే బాదం కూడా తీసుకున్నా. ఒక స్మాల్ కప్ తీసుకున్నాను. ఇవి డ్రై ఖర్జూరం ఉంటుంది కదండీ అవి. ఇవి వాల్నట్స్. ఇవి వేరే ఖర్జూర ఇది. ఇది వచ్చేసి క్రిస్మిస్ తీసుకున్నానండి బ్లాక్వి, ఇంకా మామూలువి తీసుకున్నాను. ఇవి ఇలాచీ తీసుకున్న పౌడర్ కోసం. బెల్లం ఒక కప్ తీసుకున్నా అండి. నెయ్యి తీసుకున్న ఫ్రై చేయడానికి. ఇంకా ఇది ఎండు కొబ్బరి కూడా తీసుకున్నా అండి. అది తురుము తీసుకొని వేస్తాను. ఇప్పుడు మనము ఎట్లా వేయించాలనేది, రోస్ట్ చేయాలనేది మనం చూసేసుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందామండి. దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని రోస్ట్ చేసుకోవడం కోసం మనం ఇప్పుడు వేస్తున్నాను. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం బాదం రోస్ట్ చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాము. ఇట్లా రోస్ట్ చేసుకుని పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు వాల్నట్స్ వేసుకుందామండి. వాల్నట్స్ కూడా మనం లైట్గా ఫ్రై చేసుకుందాము. వాల్నట్స్ కొంచెం చేదుగా ఉంటుందండి, అయినా కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవి డ్రై ఖర్జూర వేస్తున్నానండి. లోపల నట్స్ తీసేసాను నేను. సీడ్స్ తీసేసి చిన్నగా కట్ చేసుకున్నాను సన్నగా. ఈ విధంగా మనము నెయ్యిలో వేయించేసుకుందామండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఖర్జూర అండ్ క్రిస్మిస్, ఇవి అంజీరం పీసెస్ అండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. ఇవి మొత్తం ఒకసారి వేసేసుకుని మనము ఇట్లా రోస్ట్ చేసేసుకున్నామండి. ఇవన్నిటిని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం కచ్చపచ్చగా పౌడర్ కింద చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా, చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పలుకులుగా మనం మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా అండి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం. అవి ఒక పక్కన పెట్టేసుకుని 1 బై 1 అన్నీ పౌడర్ కింద వేసుకుందామండి. వాల్నట్స్ కూడా. వాల్నట్స్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. చాలా చాలా మంచిది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వాల్నట్స్ గురించి. ఇది ఖర్జూర డ్రైది. ఇప్పుడు ఇది ఖర్జూర అండ్ కిస్మిస్, ఇంకా అంజీరా ఇవి కొంచెం మెత్తగా చేసుకుందామండి. ఇవి ఇప్పుడు బెల్లం కూడా కొంచెం పౌడర్ చేసుకుందాం. బెల్లంలోనే నేను ఏం చేశానంటే ఇలాచీ సీడ్స్ కూడా వేసేసాను. అది పౌడర్ అయిపోతుంది సపరేట్గా మళ్ళీ చేయకోకుండా. ఆ విధంగా మొత్తం పౌడర్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు మనం మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మనం ఇది పౌడర్ చేసుకున్నాం కదండి బాదం అండ్ వాల్నట్స్ ఇది ఒకసారి నెయ్యిలో వేయించేసుకొని లైట్గా మళ్ళీ పౌడర్ని పచ్చివాసన రాకుండా కొంచెం లైట్గా మనం నెయ్యిలో వేయించేసుకుందాము. ఇట్లా వేయించేసుకొని మళ్ళీ పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే నేను ఎండు కొబ్బరి కూడా వేసేస్తున్నాను. తురుము తీసాను. అది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసి మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నామండి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక స్పూను మనం నెయ్యి వేసేసుకొని ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ నెయ్యి వేసేసుకొని మనం మన అవసరం బట్టి దానికి ఎంత సరిపోతుందనే దాన్ని బట్టి మనం వేసుకోవాలండి నెయ్యి. వేసేసుకొని ఇప్పుడు ఖర్జూరంది ఇది కిస్మిస్ది మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇట్లా అది నెయ్యిలో వేయించేసుకున్నాము. వేయించేసుకున్న తర్వాత బెల్లం పౌడర్గా చేసుకున్నాం కదండి, ఇది చెక్క బెల్లము.
నేను చెక్క బెల్లం వాడతాను. ఎందుకనంటే అది మనకి పౌడర్ ఫార్మేషన్ వస్తది. మళ్ళీ దానిలో కెమికల్ కూడా తక్కువ ఉంటదండి. ఇట్లా శుద్ధ బెల్లం, కుందు బెల్లం ఉంటది కదా! అదైతే అందులో ఎక్కువ కెమికల్ ఉంటది. అందులో అది కలుపుకున్నా గానీ పాలు అలాంటివి ఇరిగిపోతాయండి. ఇదైతే ఇరగదు. అందుకనే నేను ఇది వాడతాను. ఈ విధంగా మనం మిక్స్ అయ్యేటట్టు బెల్లము చేసేసుకోవాలండి. ఇదిగోండి మనకి నెయ్యి అనేది పైకొస్తుంది కదా! ఆ విధంగా ఉన్నప్పుడు మనము పౌడర్ పెట్టుకున్నాం కదండీ! మళ్ళీ రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకుని అందులో వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు మనం తిప్పుకోవాలి. ఇట్లా బాగా కలిసేటట్టు. ఎందుకంటే అది ఖర్జూరము ఇంకా బెల్లం అన్నీ మిక్స్ అయ్యి ఉంది కదా! ఈ పౌడర్‌కి బాగా పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా. అది వేడిగా ఉన్నప్పుడే మనకి అందులో కలుస్తది. మళ్ళీ చల్లగా అయిపోతే కలవదు కాబట్టి మనకి వేడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ మీదే కలిపేసుకోవాలండి బాగా మిక్స్ అయ్యేటట్టు. కింద అడుగంటకోకుండా మంచిగా తిప్పుకోవాలి. చూడండి మొత్తం ఇలా కలిసేటట్టు తిప్పుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం ఉండలు చుట్టుకోవడానికి కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలండి. మళ్ళీ చల్లగా అయితే డ్రై అయిపోయి ఉండలు అవ్వదు. స్టవ్ ఆఫ్ చేసేసుకునండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనము ఈ మిశ్రమాన్ని. ఇట్లా ప్లేట్లోకి తీసేసుకొని మనం ఉండలు చుట్టుకోవడమేనండి. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎందుకంటే అన్‌హెల్తీగా ఉన్నవాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు. రోజుకొక ఉండ తింటే చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం ఒక్కొక్కటి నానబెట్టుకొని, ఒలుచుకొని తినాలంటే చాలా కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు కదా! ఈ విధంగా మనం ఉండలు చుట్టుకొని తింటే చాలా చాలా హెల్త్‌కి మంచిదండి. ఇంకా సిక్‌గా ఉన్నవాళ్ళు కూడా ఇట్లా తింటే హెల్తీగా ఉంటారు. బ్లడ్ పడుతుంది, ప్రోటీన్ వస్తుంది, మనకి ఐరన్ వస్తుంది, అన్నీ వస్తుందండి. ఇది తినడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలా తింటే నేను టేస్ట్ చూశాను కదా! చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.